నిత్యం అన్నదానం చేస్తారు. రోజు అహోబిల మఠంలో 670 సంవత్సరాలు స్వామి అర్చకుడు తర్వాత ఉండేవాళ్ళం మేము. స్వామివారిని స్తోత్రం చేస్తూ, స్తోత్రం అయిన తర్వాత ఆరగింపైన తర్వాత మాకు ఇచ్చే స్వామివారు ఇచ్చే తీర్థాన్ని మేము ఆ పూర్వ జన్మ సుకృతంగా మేము తీసుకుంటూ ఏమి చేయగలం అనేది ఏంటంటే, ఈ ఉదయం జరిగిన సమావేశంలో అయితేనేమి, నిన్న మొన్న జరిగిన కనుపర్తిపాడు అహోబిల మఠానికి సంబంధించిన భూమి విషయంగా గత 2 రోజులుగా ఒక రకమైన పోరాటమే చేస్తున్నాం. ఇది పోరాటం అనకుండా స్వామివారి సొత్తు స్వామికి ఇవ్వడం ఏందండి పోరాటం. దీన్ని పోరాటం అనే పదం వాడడం కూడా చాలా అసహ్యంగా ఉంది. ఇకపోతే ఈ భూమి గురించి అహోబిల మఠానికి 1929 నుంచి రికార్డు ఉంది మా దగ్గర. 1929కి ముందు బ్రిటిష్ గవర్నమెంట్, మెడ్రాస్ గవర్నమెంట్ ద్వారా 1869లో ఈ భూమి నుంచి వస్తూ కాలక్రమేణా అహోబిల మఠానికి ఈరోజు ప్రకారం 30,000 కోట్లకు పైగా ఆస్తులు అన్నీ భారతదేశంలో ఉన్నాయి. విదేశాల్లో కూడా అహోబిల మఠానికి చాలామంది శిష్యులు ఉన్నారు. అంటే ఈ 2 రోజులుగా స్వామి మీరు అహోబిల మఠానికి మీరు ఒక్కరైనా నెల్లూరుకి అన్నారు. నేను ఈ 2 రోజుల విషయంగా మద్రాసు నగరంలో మా హెడ్ ఆఫీస్కి తెలియజేస్తే, మీరు అవసరమైతే చెప్పండి వరదరాజన్ గారు, అందరం వస్తామన్నారు. కొన్ని లక్షల మంది శిష్యులు ఉన్నారు స్వామివారికి. జ్వాలాహోబిల మాలోల క్రోడాకారాంచ భార్గవ యోగానంద చక్రవట పవనానమూర్తయ. ఈ విధంగా 78 వరకు ఈ భూమికి సంబంధించిన శిస్తు కట్టు, ఈ భూమికి సంబంధించిన కవులకి ఇచ్చిన మక్తాలు కలెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. తర్వాత 91లో అన్యాక్రాంతమై దాన్ని మా మఠం వాళ్ళు రాలేకపోయిన దానివల్ల అవి వీడుగా ఉండింది. దానికి వేరే వాళ్ళు ఎవరో 2002లో 2003లో దానికి సంబంధించిన రికార్డులంతా కూడా మేము ప్రవేశపెట్టాము. మాకు వచ్చిన రికార్డ్ ప్రకారం అయితే 2007లో గతంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వారి ముఖ్య అనుచరులైనటువంటి రంగారెడ్డి గారు, వారికి సంబంధించిన మురళీకృష్ణంరాజు దగ్గర కొన్నామండి. మేము రెడ్డి అండ్ రెడ్డి డెవలపర్స్ ద్వారా మేనేజింగ్ పార్ట్నర్గా నేను తీసుకున్నానని చెప్పి పలుమార్లు. నాకు ఇంకా సంతోషం ఏంటంటే, నాకు ఆ స్వామి ఎవరో తెలియదు అని చెప్పుంటే కొంచెం బాధపడేవాడిని. తెలుసండి, ప్రతినిధి ఒకరు వచ్చారని చెప్పి ఒక్క మాటగా చెప్పారు, ఒక్కసారి వచ్చారని కాదండి. దీనికి వారే సాక్షి, రంగారెడ్డి గారే సాక్షి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే సాక్షి, వాళ్ళ అనుచరులే సాక్షి. ఎన్నిసార్లు ఆశీర్వదించాను. వారి ఉన్నత పదవులకు కూడా నా ఆశీర్వచనం అని నేను చెప్పుకునే దానికన్నా కూడా మా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వచనం మెండుగా ఉండి, వారి నోటి గుండానే స్వామి దీన్ని వెంకురెడ్డి గారి ద్వారా మేము తీసుకున్నాము, దీంట్లో ఏదో లోపం జరిగి ఉంది అన్నా, మీరు చేసుకోండి అన్న. మన నెల్లూరు భాష మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరిని అన్నా అన్నా అంటాం. పలుమార్లు అన్నా దీన్ని రెక్టిఫై చేసుకోండి, మీకు ఏ రోజుకైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఖచ్చితంగా చేసుకుంటాం స్వామి అని పలుమార్లు నేను ఒక రకంగా చెప్పాలంటే విసిగిపోయి 10-12 సంవత్సరాలు తిరిగి, మీరు నమ్మండి నమ్మకపోండి మీడియా మిత్రులు, నేను 2 సంవత్సరాలుగా దీని గురించి ఆలోచించడం వదిలేశాను. నాకు సొంతంగా ఒక వ్యాపారం ఉంది. నేను వేదాంత దేశిక దేవస్థానానికి చైర్మన్, అహోబిల మఠానికి సెక్రటరీ. నాకు కొన్ని పనులు ఉన్నాయి అని చెప్పి మనకి అయ్యేటట్టుగా లేదని చెప్పాను. ఈరోజు పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఒక మాట అన్నారు. ఏమండి, ఈ విధంగా నిన్న మధ్యాహ్నానికి నాకు ఒక రకంగా తెలిసింది,
రాత్రికి వచ్చేసరికి నా భూమిలో నాకు ఎంఆర్ఓ గారు ఏమండి ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ కానీ విలేజ్ రెవెన్యూ వాళ్ళు కానీ తెలియకుండా వాళ్ళు ఒక్క సంతకం కూడా పెట్టరండి. మనకు తెలుసు, తెలిస్తేనే వాళ్ళు ఆలోచించుకొని పెడతారు నెలల తరబడి. అటువంటిది వాళ్ళు ఎందుకు పెడతారండి? కానీ మీరు ఒక మాట అన్నారు, ఈ విధంగా వారు సాయంత్రానికి మార్చారని. కాదండి, మా రికార్డ్స్ మేము 12 సంవత్సరాలుగా మీకు చెప్పింది ఒక ఎత్తు అయితే, ఈ 2 నెలలు కూడా మేము చాలా ఓపికగా మీ సేవర్ ద్వారా ఎంఆర్ఓ ద్వారా వారు సర్వే అపాయింట్ చేసి సర్వే చేసుకొని ఈ మఠం భూమి మీదేను అనిన తర్వాత విఆర్ఓ గారి దగ్గర మేము పర్మిషన్ తీసుకొని తద్వారా మేము భూమిలోకి వెళితే దౌర్జన్యంగా మీ భూమి కాదు, మీరు ఏదైనా వస్తే మాట్లాడండి అనడం సబబు కాదు. నేను సత్యంగా చెప్తున్నాను. వారు ఒక మాట అన్నారు, నాకు ఆ స్వామి డబ్బులు అడిగారు, చాలా బాధేసిందండి. ఎందుకంటే మా సంప్రదాయంలో సమాశ్రణం అనేది ఉంటుంది. వరదరాజస్వామిని కొలిసే మా తండ్రి గారు వరదరాజస్వామిని సొత్తుగా నాకు ఇచ్చారు. అటువంటి సొత్తుని నేను దర్శనం చేసుకుంటున్నాను. అటువంటి సంప్రదాయంలో మేము వచ్చిన వాళ్ళ అహోబిల మఠం శిష్యులంటే ఆషామాషి కాదండి. నన్ను ఒక మాటగా అన్నారు మీరు, పర్వాలేదు నేను తీసుకుంటాను, మీరు ప్రమాణం చేయగలరా? మీలాంటి వాళ్ళని గౌరవప్రదంగా మీరు అన్నారు. ఈ విధంగా ఉదయం మాట్లాడింది సాయంత్రానికి మార్చారని. మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా, మీకే హక్కులు ఉంటే శాసనసభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. దయచేసి ఆ రోజే మీరు స్వామి మీకు హక్కు లేదు, మీ మఠానికి హక్కు లేదంటే నేను రాను కదండి. ఏం చేస్తారండి ఎతులు? శ్రీమద్ ఆదిమన్ షడగోప యతీంద్ర మహాదేశికని ఏం చేస్తారు? నిత్యం ఆరాధన చేసే లక్ష్మీ నరసింహస్వామి వారు నిత్యం వారు సంచారంలో పోయినా కూడా వాళ్ళని ఆరాధన చేసుకుంటూ వస్తారు. నేను పలుమార్లు చెప్పాను, వద్దు సార్ మనకిది ఇచ్చేద్దామన్నారు. కానీ ప్రతిసారి అనుకూలంగానే చెప్పారు, కానీ పని కాలేదు. నేను కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, నేను మాట్లాడింది ఏంటంటే, నాకు సోదర సమానుడైన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఒక సోదర సమానుడైన ఒక అతను నన్ను జన అని పిలుస్తారు. నా పేరు వరదరాజనైనా కూడా అందరూ జన అని పిలుస్తారు. కాబట్టి జన ఏంది నువ్వు అహోబిల మఠం సెక్రటరీగా ఉన్నావు, నీ పొలాన్ని అయ్యా నేను చాలా రోజులుగా తిరుగుతున్నాను కదా, నీకు తెలుసు కదా అంటే, లేదు నీకు సంబంధించిన రికార్డ్ అంతా నీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా, నీకు తెలుసు కదా, మనం ముందు అడుగు వేస్తాము. నాకు ఉంటుంది కదండి, నాకు భయంగా ఉంటుంది కదా. మీరు అన్నారు ఈ విధంగా మార్చారని, మీరు శాసనసభ్యులుగా ఉన్నారని చెప్పి నాకు ఆ రోజు చెప్పేసి ఉంటే, నీకు హక్కు లేదయ్యా అని చెప్తే, నేను పై అథారిటీ, నేను ఒక్కడే కాదండి, నేను నెల్లూరు శాఖకి కార్యదర్శిని, వీరు ట్రెజరీగా ఉన్నారు, వారు శిష్యులు, నా సోదరుడు, వారి సోదరుడు కొడుకు వాడు శిష్యుడు, వీరు శిష్యులు, వారు శిష్యులు, 100 మంది ఉన్నారండి. నెల్లూరు శాఖకి మేము ఉన్నాము, ఇక్కడే 100 మంది శిష్యులు ఉన్నారు. మద్రాసు నగరంలో వెళితే ఒక సింహం వచ్చినట్టే వస్తారండి మా స్వామీజీ. అటువంటి స్వామీజీ పటాన్ని పెట్టినప్పుడు మీకు హక్కు లేదు అని చెప్పి తోసేసేయడం ఎంతవరకు సబబండి? కానీ దానికి కూడా మీరు కించపరుస్తూ వారే వీడియో తీశారు, వాడే వీడియో విఆర్ఓ అన్నారు. ఎవ్వరు ప్రమేయం లేదండి. ఇది జరిగిందంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతోనే జరిగింది. మాట కూడా అన్నారు, న్యాయ పోరాటం ఏముందండి? మా మఠంది, మా స్వామిది ఇది. దీనికి వేరే సోల్ ఎవరు లేదండి. ఓనర్ లక్ష్మీ నరసింహస్వామియే ఓనర్. లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతోనే నిజంగానే చెప్పాలంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, స్వామి మీది భూమి అయితే మీరు వదలొద్దు, మీది రెవెన్యూ రికార్డుల ప్రకారం కానీ ఏదైనా కానీ దాంట్లో ప్రాబ్లం ఉంటే మాత్రం మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దండి. అన్ని రికార్డులు సార్ మీరు చూడండి, నేను మాట్లాడింది వాస్తవం, మీకు చెప్తున్నానో లేదో తెలియదు. ఇవన్నీ జరిగిన తర్వాతే మీకు చెప్తున్నాను. నేను వారి దగ్గరికి వచ్చేదానికి కారణం కూడా నేను కాదు, అది కూడా చెప్తున్నాను కదా, నేనుగా వెళ్ళలేదు. వారి విషయం తెలుసుకున్న తర్వాత వారు చెప్పారు, మీకు అండగా నేను ఉంటాను. ఎందుకు ఉంటానన్నారు? రూరల్కి ఎమ్మెల్యే వారిని సంప్రదించాల్సి వచ్చింది. నిజంగా చెప్పకూడదు, కానీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా వారికి ఉండాలి. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి భక్తుడుగా మీరందరికీ కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి.